అరుణ్ గారు యాజ్ అడ్వకేట్ గా ఒకవేళ ఇవన్నీ ఆల్రెడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ తోటి ప్రూవ్ అయిపోయింది, శిక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు దీనికి సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి? దీనిలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం సైబర్ టెర్రరిజం లో పార్టిసిపేట్ అదే చెప్పబోతున్నా. 66F చాలా తీవ్రమైనటువంటి సెక్షన్, అది జీవితకాలపు శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష ఉంది. ఇది యావజ్జీవ కారాగార శిక్ష. ఏజెంట్లు వీళ్ళు ఏజెంట్లు ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళని తీసుకొని వచ్చి ఒకవేళ సమస్యలు తీర్చే విధంగా అధికారుల ముందు కూర్చోబెట్టి నీకు ఎవడు సమస్య, వాడి ద్వారా నీకేం కావాలని చెప్పి వాడితో సమస్యను పరిష్కరించే నేపంతో వీళ్ళకున్న ఆస్తులన్నీ కొట్టేయనీకే వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వీళ్ళను కూడా హింస పెట్టి వీళ్ళను కూడా వాళ్ళ వ్యాపార సంస్థలను కూడా నిర్దాక్షిణ్యంగా చెరబట్టి వాళ్ళన్నింటినీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద నేరం. ఇది పోలీసులు చేసిన నేరం కంటే కూడా వీళ్ళు చేస్తున్న నేరం చాలా పెద్దది. ఈ ఏజెంట్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు లాక్కొచ్చి బలిపీఠం మీద నిలబెడుతున్నారు. బలిపీఠం మీద నిలబెట్టి తల నరికే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళను కదా శిక్షించాల్సింది పోలీస్ ఆఫీసర్ల కంటే ముందు. పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తూ ఇటువంటి వ్యక్తులు తీసుకొచ్చిన వీళ్ళు పెట్టే బిస్కెట్లకి లొంగిపోయి వీళ్ళు చూపే ఇంకా ఒక మాట నేను ఇంకా ముందు చెప్తున్నా, వీళ్ళు విధులుస్తున్న చీర చెంగులను ఆశపడి చీర చెంగులకు స్పష్టంగా చెప్తున్నా, నేను ఐఎమ్ కన్ఫైన్ టు మై కామెంట్. వీళ్ళు చూపిస్తున్న చీర చెంగులకు ఆశపడి ప్రలోభపడి పోలీస్ అధికారులు ఇటువంటి వ్యక్తులకు కొమ్ము కాసి కోటాను కోట్ల రూపాయలు తినే విధంగా వీళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులను మొదట శిక్షించాలి. శిక్షిస్తే సమాజంలో బ్రోకర్ అనేది ఒక మంచి పదం, కానీ బ్రోకర్ కు నీచమైన బ్రోకర్లు ఉంటారు. ఖచ్చితంగా వ్యక్తులు అట్లా అక్కడ సార్ కడుపు కొరకు కన్న పిల్లల కొరకు వ్యభిచారం చేసే వాళ్ళకంటే ఇటువంటి వ్యక్తులు చాలా డేంజర్. వాళ్ళు కేవలం వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ పిల్లలను కాపాడుకోవడానికి వ్యభిచారం చేస్తారు. వాళ్ళకు చెయ్యెత్తి మొక్కొచ్చు. ఎందుకంటే వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళ కుటుంబాల కొరకు చేస్తే ఈ క్షుద్రులు దరిద్రులు అష్టదరిద్రులు కుటుంబాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబం ప్రస్తావన వచ్చింది కాబట్టి లాభం చేకూరుస్తానని చెప్పి కుటుంబం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకొక విషయం కూడా ఖచ్చితంగా ప్రస్తావించాలి అరుణ్ గారు. ఈరోజు సాంబశివరావు చేసినటువంటి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ తోటి ఆయన కుటుంబ సభ్యులైనటువంటి మహిళలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క భార్య పైన గచ్చిబౌలిలో కేసు బుక్ అయింది, రెండో పక్క కోడలి పైన మాదాపూర్లో కేసు బుక్ అయింది. ఈ మొత్తం వ్యవహారంలో కుటుంబ సభ్యులను కూడా లాగటాన్ని ఎట్లా చూడాలంటారు? సార్ మొత్తాన్ని కొంపను ముంచిండు సార్. ఎదుటి వాళ్ళ కంపలు ముంచే ప్రయత్నం చేసి తన కొంప తానే ముంచుకున్నాడంటారా? సొంత కొంపను ముంచుకున్నాడు. కోడలి పేరు మీద ఏజెన్సీ పెట్టి కొల్లి సౌమ్య గారిని కేసులో ఇరికిచ్చిండు. వైఫ్ పేరు మీద కారు కొని వైఫ్ ని ఇరికించేసిండు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా తనకు అంటే ఇంట్లో కూడా మరి ఎప్పుడైనా భవిష్యత్తులో కోడలు 498 కేసు పెడుతుందేమో వీళ్ళు పెట్టే హారాస్మెంట్, కానీ ముందు జాగ్రత్తగా ఆమె నేర్పించవచ్చు. తర్వాత ఎప్పుడు 100 సంవత్సరాలు నీతో కలిసి ఉంటా అని చెప్పి ప్రమాణం చేసి వచ్చిన ఆ మహాతల్లిని కార్ కేసులో ఇరికించడం. ఏం జరుగుతుందో ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ మనకు అవసరం లేదు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి వాళ్ళను ప్రమాదంలోకి నెట్టి వాళ్ళను కేసుల్లో ఇరికించిన మహానుభావుడు సాంబశివరావు. ఎస్ అరుణ్ గారు, ఇంకో విషయం, మొన్న శ్రీధర్ గారు మాట్లాడుతూ తాను చనిపోతే తను ఆస్తులు రాక్కునే ప్రయత్నం కూడా చేశారని చెప్పారు. ఆ మాట విని చూసినటువంటి వ్యూవర్స్ అందరూ కూడా ఒక్కసారిగా కదిలిపోయారు. శ్రీధర్ గారు కాబట్టి ఇంత ధైర్యంగా ముందుకొచ్చి కేసును ఎదుర్కొంటున్నారు, పోరాడుతున్నారు, కానీ బాధితులు ఇంకా కొంతమంది ఉన్నారనేటువంటి ఒక విషయం కూడా వైరల్ అవుతోంది. దాన్ని ఎలా చూడాలి? ఇంకా ఉన్నారనుకోవచ్చా ఈయన బాధితులు? సార్ శివరాత్రి రోజు నేను ఫిర్యాదు చేస్తే నాకు మొట్టమొదటి మెసేజ్ పెట్టింది శ్రీధర్ రావు గారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డేరింగ్ స్టెప్. మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా మీరు కేసు పెట్టినందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా అని చెప్పి నెక్స్ట్ డే నన్ను పిలిచి మరి నా కేసు కూడా మీరు స్వీకరించాలి, నా కేసును కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మీరే దాఖలు చేయాలని నా వెంట వచ్చి గట్సున్న వ్యక్తి శ్రీధర్ రావు గారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పోలీస్ అధికారులను ఎదుర్కొని ఇబ్బందులు పడి కేసుల్లో ఇరికి తన గ్రూప్ ఉద్యోగస్తులను కూడా కాపాడుకునే ప్రయత్నంలో అంటకాగి ఎంతో ఇబ్బంది పడిన తర్వాత కౌంటర్గా కేసు దాఖలు చేయడం అనేది నిజంగా కూడా ఒక పెద్ద గ్రూప్
అధినేత ముందుకు రావడం అనేది నిజంగా గ్రేట్ అసలు. నాకంటే నేను ఒక న్యాయవాదిని, నేను చేయాల్సిన పని నేను చేసిన అంతే తప్ప నా డ్యూటీని మాత్రమే నేను నిర్వర్తించాను. కానీ ఎదుర్కొని తన గ్రూప్ లో ఉన్న ఉద్యోగస్తుల భవిష్యత్తును కాపాడుకోవడానికి ఒక శివంగి మాదిరిగా ముందుకొచ్చిన శ్రీధర్రావు గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎట్లా నా ఆస్తులను కాపాడుకోవాలి, ఎట్లా నన్ను నేను కాపాడుకోవాలి, ఎట్లా నా కుటుంబాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటారు తప్ప ఎదురుదాడి చేయాలన్న తనకు జరిగిన అన్యాయాన్ని, తన ఉద్యోగస్తులకు, తన వ్యాపార సామ్రాజ్యానికి జరిగిన ఇబ్బందులను ప్రజల ముందుకు తీసుకురావడం అంటే నిజంగా గ్రేట్. ఒక రకంగా చెప్పాలంటే నేను ఆయన పొగడాలని పొగడట్లేదు. ఆయన తీసుకురావడం వల్ల కొన్ని వందల మంది బాధితులు ముందుకు వచ్చిండ్రు. శ్రీధర్రావు గారు వాళ్ళందరికీ కూడా ఒక ఐకాన్ ఈ రోజు.